తమిళ్లో కుర్చీలు అక్కడ ఆపండి, డిస్టర్బ్ చేయొద్దండి. చల్లని వాతావరణం, ఎటు చూసినా పచ్చని పొలాలు, ఆప్యాయతకు ఆతిథ్యానికి మారు పేరు ఈ తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు ఎక్కడ చూసినా జనమే జనం. ఒక పక్క సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందా అనే విధంగా మీరందరూ సమావేశం అయ్యారంటే, ఇక్కడే కాదు బయటంతా కూడా బ్లాక్ అయిపోయిందంటే, స్తంభించిపోయిందంటే జగన్ పని అయిపోయింది. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా గెలిచే అవకాశాలే లేవు. అలాంటి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. ఈ జిల్లాకు ఒక మంచి పేరుంది. జిల్లా అంటే నాకు కూడా చాలా అభిమానం ఉంది. నీతి నిజాయితీకి మారు పేరు తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పౌరుషంగా ఒక మాట మాట్లాడరు మీరు, మర్యాదగా మాట్లాడి మర్యాదస్తులుండే జిల్లా తూర్పుగోదావరి జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఏది, అది మీ మంచితనం. దీనికి తోడుగా చూస్తే అన్నవరం అనునిత్యం పెళ్లిళ్లతో, అదే మరిగా సత్యనారాయణ వ్రతాలతో కళకళలాడే ప్రాంతం అన్నవరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభ చూసి చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూసా. రాష్ట్రంలో రాజకీయం మారింది. ఈ తుని అందుకు సాక్ష్యం. ఇది ప్రారంభం మాత్రం, ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. సూర్యుడు తూర్పున ఏ విధంగా ఉదయించి మనకందరూ కూడా అన్ని విధాలా సహకరిస్తాడో ఈ సభలో నేను చెప్తున్నా. తెలుగుదేశం జనసేన 3 నెలల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు జాతికి దశ దిశ చూపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి చూస్తే ఒక విజనరీ, ఆ రోజు కాటన్ మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చాడు, పరిపాలించడానికి వచ్చాడు, దోచుకోవడానికి వచ్చారు, కానీ మానవత్వంతో పనిచేశాడు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఈ జిల్లా మొత్తం ముఖ చిత్రమే మారిపోయింది. అందుకే ఏ ఊరికి పోయినా గోదావరి జిల్లాలో కాటన్ విగ్రహాలు ఉన్నాయంటే అది మీ గుర్తింపు. మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం ఏది. దానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తారు. దేనికి అధికారం ఇస్తారంటే ప్రజలకు మంచి చేయడానికి అధికారం ఇస్తారు, ప్రజా పరిపాలన ఉండాలని అధికారం ఇస్తారు, పరిపాలన చేయాలని మీరందరూ కూడా కోరుకుంటారు, మీ జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి అనుకుంటారు. కానీ దురదృష్టం ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక అహంకారం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే ఆ అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్థితి వచ్చింది. చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలు ఇవన్నీ. మీరు ఒకసారి చూస్తే ఒక హిరణ్యకశిపుడనే ఒక రాజు, రాక్షస రాజు ఉండేవాడు. అతని కూడా అహంభావం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా
ఆ దేశంలో ఉండే ప్రజలందరూ ఆయన్నే పూజించాలి. దేవుడనే మాట లేదు, ఆయనే దేవుడు, ఆయన్నే పూజించాలి. ఎవరైనా పూజించకపోతే వాళ్ళ మీద విరుచుకు పడిపోయి ఎన్ని విధాల హింస పెట్టాలంత విధాల హింస పెట్టేవాడు. కడాన కన్న కొడుకు ప్రహ్లాదుడు తండ్రిని విభేదించాడు. మీరు దేవుడు కాదు, మీరు తండ్రి మాత్రమే. దేవుడనే వ్యక్తి ఉన్నాడు, విష్ణువు ఉన్నాడంటే వెంటాడి కొడుకుని హత్య చేయబోయే చంపబోయే పరిస్థితి వస్తే అప్పుడు ప్రార్థిస్తే మహావిష్ణువు స్తంభంలో నుంచి వచ్చి హిరణ్యకశిపుడిని చంపిన విషయం ఒక్కసారి మీరు గుర్తించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క ఛాన్స్ అడుక్కున్నాడు, అవునా కాదా? మీ అందరి తలపై చేలు పెట్టాడా లేదా? కాళ్ళు పట్టుకున్నాడా లేదా? ఈరోజు మీకు చేసిందేంటి? పిడి గుద్దులు నిరంతరం గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా వెలుగు వచ్చిందా అని అడుగుతున్నా. అందుకే మీ దగ్గర ఒక ఓటు హస్తం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మూకుమ్ముడిగా ఊర్లు ఓటు కావాలి, ప్రజలందరూ ఓటు కావాలి. మీ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. మనం ధర్మాన్ని రక్షించుకోవాలి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఆ అధర్మమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకార ధోరణికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నేను ఒకటే ఈ సభలో హామీ ఇస్తున్నా. మొన్నే నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. ఇంకొక 3-4 రోజుల్లో సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగు తేవాలని, మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ద్వారా నేను ఒక సంకల్పం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి రాతి యుగం పోవాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం ఈ రాష్ట్రంలో రావాలి, తెలుగు జాతికి రావాలని నా ఆకాంక్ష, నా సంకల్పం. ఎప్పుడు కూడా నా సంకల్పం చేస్తే అది నా ఉడుము పట్టు తప్ప అపజయం నా జీవితంలో ఎప్పుడూ లేదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో, పవన్ కళ్యాణ్కి అధికారం కోసమో, 2 పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారం కోసం కాదు. ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం అహంభావంతో విర్రవీగిపోతున్న సైకో జగన్కి 5 కోట్ల ప్రజానీకానికి జరిగే పోరాటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పోరాటంలో 5 కోట్ల జనాలు గెలవాలన్నా, ప్రజలు గెలవాలన్నా, సైకో జగన్ గెలవాలన్నా మీ చేతుల్లో ఉంది. గట్టిగా మీరు చప్పట్లు కొట్టి ఆ వ్యక్తిని గెలవనీయకుండా చేస్తామని, భూస్థాపితం చేస్తామని సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, 5 ఏళ్ల అధికారంలో ఉన్నాడు, మీ జీవన ప్రమాణాల్లో ఏమైనా మెరుగైందా అని అడుగుతున్నా. ప్రతి ఒక్కరి మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవితాలు బాగున్నాయా? ఒక రైతు, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక కౌలు రైతు, ఒక ఆడబిడ్డ, కడాన ఒక పత్రికా విలేకరులు కూడా ఎవరి జీవితాల్లో కూడా ప్రశాంతత లేదు. చాలని ఆదాయం. ఈరోజు మీరు చూడండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోలు, ఇప్పుడెంత? 111 రూపాయలు, అవునా కాదా? దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే. ఆ రోజు
70 రూపాయలు డీజిల్. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 99 రూపాయలు. బియ్యం 40 రూపాయలు. ఇప్పుడెంత? 60 రూపాయలు. అవునా కాదా? కందిపప్పు 87 రూపాయలు. ఇప్పుడు 160 రూపాయలు. చింతపండు 122 రూపాయలు అప్పుడు, ఇప్పుడు 240. మినప్పప్పు 79, ఇప్పుడు 160. పంచదార 26 అప్పుడు, ఇప్పుడు 45. వంట నూనె 60, ఇప్పుడు 130. ఎల్పిజి గ్యాస్ ఎంతమ్మా? 726 అప్పుడు, ఇప్పుడు ఎంత? 1175. అవునా కాదా? నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ నేనే ఇచ్చా మీ అందరికీ. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం మానేసి మళ్ళా కట్టెల పొయ్యికొచ్చారు. అదే రాతి యుగం. నేను హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. కరెంటు బిల్లులు 200 బిల్లు ఎంత అయింది తమ్ముళ్ళు? ఇప్పుడు 1000 రూపాయలు. అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? మద్యం మా తమ్ముళ్ళు కొంతమందికి అలవాటు అయింది. శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అవుతాం అనుకుంటారు. బాధలు మర్చిపోయి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు సైకో జగన్. ముద్దుల పేరు పెట్టాడు మద్యపాన నిషేధం. దానిపైన నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. రేట్లు విపరీతంగా పెంచాడు. 60 రూపాయలు ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు ఎంత? 200. అవునా కాదా? 200 చేశాడు. కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చాడు. బూమ్ తెచ్చాడు. స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేడు కానీ మద్యం మాత్రం స్పెషల్ స్టేటస్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా మీరు చూస్తే ఎప్పుడూ ఊహించిన విధంగా నాసిరకం, కల్తీ, ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యంతో, మా ఆడబిడ్డల తాడిబొట్టుతో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క కేబుల్ నెట్వర్క్ నేనే ఆ రోజు చేశాం. 149 రూపాయలు కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు 350 రూపాయలు అయిపోయింది. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, ఇంత రేట్లు పెరిగిపోతే మీరు సంక్రాంతి చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 8 రకాల వస్తువుల్ని, నిత్యావసర వస్తువుల్ని తెలుగుదేశం పార్టీ ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా ఇచ్చాం. ఈరోజు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయలు పింఛన్ని 2000 రూపాయలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 10 రెట్లు పెంచాను. ఈయనేమన్నాడు? 3000 ఇస్తా అన్నాడు. నేను కూడా 3000 ఇస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం వచ్చుంటే ప్రతి ఒక్క పెన్షనర్కి 30,000 రూపాయలు అదనంగా వచ్చేది. దాన్ని కూడా బొక్కబెట్టే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం. పేదవాడికి 5 రూపాయలకు భోజనం పెట్టాం. 3 పూట్ల 15 రూపాయలు, నెలకు 450 రూపాయలు, పింఛన్ 2000 రూపాయలు, 450 రూపాయలు. మనం పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేస్తే 1500 రూపాయలు డబ్బులు చేతుల్లో ఉండేది. ఇంట్లో వాళ్ళు గౌరవించే వాళ్ళ డబ్బుల కోసం, మందుల కోసం ఉపయోగపడింది. పేదవాళ్ళని ఆదుకుంటా మళ్ళా
ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యత అన్నా క్యాంటీన్లు ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టి పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు, ప్రాణదానాన్ని ప్రవేశపెట్టింది నేను. డబ్బులున్నాయి, నాసిరకం తిండి పెడుతున్నారు అక్కడ. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నాణ్యమైన తిండి పెడితే అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి. నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది, పేదవాడి రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది. రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత, ఆనందం చూసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీ అందరికీ ఒక ప్రోగ్రాం ఇచ్చాం, బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ. మా ఆడబిడ్డలకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందమ్మా మీకు? పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? మరుగుదొడ్లు కట్టించింది నేనే, ఆత్మగౌరవం కదా, జ్ఞాపకం ఉందా మీకు? ఇప్పుడు హామీ ఇస్తున్నా, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఎంతమంది ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఇంకొక పక్క తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చెప్పనిస్తాం. దీనివల్ల 2 లాభాలు, మీ పిల్లల్ని బాగా చదివించుకుంటారు, రెండోది జనాభా కూడా సమాజానికి ఆస్తి, కుటుంబానికి కూడా ఆస్తి. ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది, పిల్లలు తగ్గితే పెద్దవాళ్ళు కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చి మీ కుటుంబాన్ని ఒక ఆస్తిగా పరిగణించి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ అప్పీల్ చేస్తున్నా, మీరు అధైర్యపడొద్దండి. నా హామీ నా ఆడబిడ్డల కోసం ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేసే విధంగా మీకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చి ఏ ఆటో డ్రైవర్ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు యువగళం ఇటీవలే పూర్తయింది. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఏమైంది? అయిందా జాబ్ క్యాలెండరు? ఏమైంది? ఈరోజు డిఎస్సి, మెగా డిఎస్సి ఏమైంది? 14 సంవత్సరాల్లో 11-12 సంవత్సరాల్లో డిఎస్సి పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? గవర్నమెంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారా? మా తమ్ముళ్ళకు ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా? పరిశ్రమలు వచ్చాయా? పరిశ్రమలు పారిపోయినాయా లేదా? దేనికి పారిపోయినాయంటే వీళ్ళకు కప్పం కట్టలేక పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే హామీ ఇస్తున్న, జాబు కావాలంటే అది మీ నినాదం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి సంవత్సరం 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్,
ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లో, కోకోనట్ గార్డెన్లో మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, వర్చువల్ వర్కింగ్ కింద మిమ్మల్ని ఉపయోగించే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువతకు ఒక పిలిపిస్తున్నా. ఉద్యోగాలు వస్తాయని ఇంట్లో కూర్చుంటే, లేకపోతే మేము రావాలని ఆలోచించి ఇంట్లో పడుకుంటే లాభం లేదు. 90 రోజులుంది. ఒకే విషయం కోరుతున్నా, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి. ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తాగడానికి గ్లాసు కూడా తీసుకోండి. 90 రోజులు మీరు వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా చైతన్యం చేయండి. తెలుగుదేశం జనసేన ఎక్కడికక్కడ ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి. మీ జీవితాల్లో వెలుగిచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, యువతను అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. ఉన్నామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, ఉన్నామని చెప్పండి. అదే కాదు, రైతు కోసరం తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కూడా అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. అక్వా రైతును ఆదుకుంటాం. అక్వా రైతంతా కూడా చాలా వరకు చితికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హ్యాచరీస్ పోయినాయి, అక్వా రైతు మునిగిపోయాడు, రైతు కూలీ మునిగిపోయాడు, కౌలు రైతు దెబ్బతిన్నాడు, వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ 1. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతులను ఆదుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి, కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మేము మీ ముందుకు దానికోసం వస్తాం, న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాలకు భరోసా ఇస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్లాన్ తీసుకొస్తాం. తెలుగుదేశాన్ని ఆదరించింది, ఇన్ని సంవత్సరాలుగా గెలిపించింది మా వెనుకబడిన వర్గాలే. ఈరోజు రామకృష్ణుడు గారు ఉన్నారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 17,000 పోస్టులు స్థానిక సంస్థల్లో రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున 75,000 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకి సబ్ ప్లాన్లో పెడతామన్నారు. కనీసం 75 పైసలు పెట్టలేదు. వెనుకబడిన వర్గాల్ని మోసం చేశారు. కనీసం ఏ కార్పొరేషన్కి ₹1 ఇవ్వలేదు. ఎవరికి అదనంగా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల కోసం జై హో బీసీ తీసుకొచ్చాం. ఈ జై హో బీసీ నిరంతరం ముందుకు తీసుకుపోయి 43 సంవత్సరాలకు గౌరవించిన బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అండగా ఉండే బాధ్యత జనసేన తెలుగుదేశం తీసుకుంటామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాదు, కాపులున్నారు, అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని అన్ని విధాలా గౌరవించే బాధ్యత తీసుకుంటాం. ఎస్సీలు ఉన్నారు,
ఈరోజు మీరు ఈ జిల్లాలో ఎస్సీలను చూశారు. ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి జైలు నుంచి అతను తీసుకొని వచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరణం ఉందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 ఎస్సీ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఎస్సీలన్నా ఎస్టీలన్నా చాలా నీచంగా చూసే వ్యక్తి మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదైతే మనం ఇచ్చిన కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది. ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు, ఈ సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మన ఆదాయం ఎంతో ఆదాయం ఎంతైతే వస్తుందో దాంతో సమానంగా ఈరోజు వడ్డీ కానీ అసలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది. చాలా బాధేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే. ఇవన్నీ చూసిన తర్వాత మీరు చూస్తే రైతు బజార్లు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లు అన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కడాన మిగిలింది మీరే. మళ్ళీ ఒకసారి గెలిస్తే మనవలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే చాలా మందికి అనుమానం ఉంది, మీరు వచ్చినా ఇవన్నీ చేయగలుగుతారా అని. 95లో ఇదే అనుమానం ఉంది. కష్టాలను అధిగమించాం, సంక్షోభాన్ని అధిగమించాం. మళ్ళీ 2000 వచ్చే కొందికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించాం. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, నిరంతరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు కల్పించే పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ. అందుకే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. 25 ఏళ్లకు మునుపు నేను చేసిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడింది. 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రోత్సహించింది ఐటీని ప్రోత్సహించాను. అది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్గా తయారైంది. మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఆ దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ సంపాదన తెచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక ప్రతిన పూనాను, దానికోసం ఒక సంకల్పం చేశాను. ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఇది ఎన్టీఆర్ కళ. ఆ కళను నెరవేరుస్తా. ఈరోజు సాధ్యం. అందుకే నేను ఏ పని చేసినా పేదవాణ్ణే దృష్టిలో పెట్టుకుంటా, నిరుపేదను దృష్టిలో పెట్టుకుంటా, ప్రజలే ఆస్తిగా పరిగణిస్తా. వాళ్ళకు అవసరమైతే ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచుతా, చదువుకు ప్రాధాన్యత ఇస్తా. ఒక నిర్దిష్టమైన కాల పరిమితిలో పేదరికం నుంచి ప్రతి ఒక్క కుటుంబం పైకి వచ్చే విధంగా చేస్తాను. ఒకప్పుడు నేను అన్నాను, సంపద సృష్టిస్తామంటే ఎవరూ నమ్మలా. ఒకప్పుడు నేను అన్నాను, సెల్ ఫోన్లు అవసరం అంటే ఎవరూ నమ్మలా. ఈరోజు ఆ రోజు చేసిన పనులు ఈరోజు దేశానికి శరణ్యమైనాయి, సంపద సృష్టికి మూల కారణమైనాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అందుకనే ఈరోజు మీరు ఒకసారి ఇవన్నీ చూసినప్పుడు సంపద సృష్టించడానికి అనేక ఆలోచనలు ఉంటాయి. 2014 తర్వాత అమరావతి,
హైదరాబాద్లో ఎట్లా అభివృద్ధి చేశానో అదే మాదిరిగా చేయాలని అమరావతి కోసం నేను ఒక ప్రోగ్రాం ఇష్యూ చేశాను. ప్రజల ముందుకు రండి, రైతుల ముందుకు రండి, రాజధానిలో భాగస్వాములు కమ్మని పిలిపిస్తే 34,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా నేనిచ్చినటువంటి యాన్యుటీ మీద ముందుకొచ్చారంటే, భాగస్వామ్యంకి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ నమ్మకం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటిది ఎన్నికల ముందు అమరావతి రాజధానిని నమ్మించి ఎన్నికల తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన ఈరోజు ఎక్కడా రాజధాని లేకుండా చేసి కోర్టులు కూడా ముట్టుకాయలేసి ఏప్రిల్ తర్వాత వింటామని చెప్పి వేశారు కోర్టులో కేసులన్నీ. ఈరోజు అమరావతి రాజధానిగా ఉంటుంది. ఈరోజు తుని మహాసభలో చెప్తున్న మన రాజధాని ఇది ప్రజల కోరిక. ఇంకో పక్క మీరు చూస్తే అక్వా రంగాన్ని బతికిస్తే రాష్ట్రానికి సంపద వస్తుంది. సోలార్ విండ్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి కరెంటు రేట్లు పెంచకుండా ఉంటే పేదవాడికి ఉపయోగపడుతుంది, వాళ్ళ ఆదాయం మెరుగవుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, అది నిజమైన ఆనందం ఉంటుంది. కియా మోటార్లు తీసుకొచ్చాను, 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి, ఆ ప్రాంతం అంతా ఉద్యోగాలు వచ్చాయి, భూమి విలువ పెరిగింది, సంపద సృష్టించబడింది. అది తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు వల్ల లాభం వస్తుంది. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను ఇచ్చే హామీ సంపద సృష్టించి ప్రతి ఒక్కరికి 15 రూపాయలు సమక్షంలో ఇచ్చి ఆ 15 రూపాయలు 100 రూపాయలుగా చేసే విధానం నేర్పిస్తా. 100 రూపాయలు 7 రూపాయలు చేపిస్తా, 1000 10,000 చేపిస్తా. మీ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతూ మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు ఆలోచించాలి, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడమా, 100 రూపాయలు ఇచ్చి పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడమా? ఏది కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకుంటే, మీరు ఆశీర్వదిస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో మత్స్యకారులు ఉన్నారు, ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొంత మీరంతా కూడా ఈ వేస్ట్ అంతా వస్తుంది, ఇబ్బందులు వస్తాయని చెప్పి బాధపడుతున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడుండే ఇండస్ట్రీ అన్ని పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్ చేసి మత్స్యకారుల్ని రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఆ రోజు వేట పోయే సమయం విరామం ఇచ్చినప్పుడు 2,000 నుంచి 4,000 రూపాయలకి ఇచ్చాం. ఎప్పుడన్నా తుఫాన్ వస్తే ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడన్నా కానీ వాళ్లకు సముద్రంలో పోయినప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా కన్సెషన్ ఇచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తే జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారుల పట్టగొట్టిన ప్రభుత్వం ఇది. ఎక్కడిక్కడ చెరువులు రిజర్వాయర్లు అన్నీ కూడా ఆక్షన్ ఇప్పించి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చిన పార్టీ తెలుగుదేశం, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని, మడమ తిప్పనని. ఒక్కసారి ఆయన మాటలు నిందాం. ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడా అని మీకు ఒక ఆలోచన వస్తుంది. ఒక్క నిమిషం మీరు వినండి. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు
ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి గట్టిగా చెప్తాము. ఏం తమ్ముళ్ళు, విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్. విన్నారా మాటలు? చేశాడా పనులు? కాపులకు 10,000 కోట్లు పెట్టాడా? వచ్చిందా? మద్యపాన నిషేధం చేశాడా? పోలవరాన్ని కట్టాడా? చేశాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. ఒకటి కాదు, అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేరే వాళ్ళపైన నేరం వేస్తాడు, ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు. అదే మీరు చూశారు, బాబాయిని చంపి ఆ నేరం మన మీద వేశాడు. ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డలి మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు. జగన్ నీ పని అయిపోయింది, నిన్ను అర్థం చేసుకున్నారు. అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు. సీన్ అర్థమైపోయింది, తిరగబడింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నానంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా ఉన్నా అంటే నెంబర్ 1 పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 510 కోట్లు. దేశంలో అందరూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే 510 కోట్లు కూడా లేదు. పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు. ఉందా ఇల్లు? డ్రాయర్ కూడా లేదు. ఇక్కడ ప్యాంటు షర్టే కదా, డ్రాయర్ కూడా లేదు. చాలా పేదవాడు. భిక్షం అడుగుతున్నాడు. గిన్నె పట్టుకొని ఎవ్రీడే భిక్షం అడిగి ఆ భిక్షంలో వచ్చే డబ్బులు భోంచేస్తున్నాడు. పేపర్ లేదు, టీవీ లేదు, ఇల్లు లేదు. పాపం చాలా పేదవాడు. తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు, తండ్రి లేడు. ఏ తమ్ముళ్ళు, అవునా కాదా? వాస్తవేనా? ఒకప్పుడు చెప్పాడంట మా నాన్న, లేకుంటే ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్ళే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులు విరుచుకుపడిపోతారు, కేసు పెట్టేస్తారు.
కానీ అన్యాయం మాత్రం వీళ్ళకి కనపడదు. కనపడుతుంది, మనసుంది, కానీ మనసు పని చెయ్యదు. ఎందుకు వీళ్ళకి భయం? వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు, ఏసీబీ రైడ్స్ పెట్టాడు. ఒకవేళ ఎవరన్నా కానీ చెప్పింది చేయకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టి ట్రాన్స్ఫర్ చేసి జీతాలు కూడా ఇవ్వరనే భయం, పిరికితనంతో ఈరోజు పోలీసులు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఒకటే చెప్తున్నా, ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు. ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది. మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని, జగన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది. ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు. మీ కాకినాడలో 3 ఎమ్మెల్యేలు మార్చేశాడు, 7 మందిలో. అవునా కాదా? మార్చాడా లేదా? ఇంకా 80 మందిని మారుస్తాడంట. అంటే 80 సీట్లు గోయిందా గోయింద మనమే గెలిచాం. ఇంకా రాబోయే రోజుల్లో నువ్వేం గెలుస్తావు? ఒక 5 సీట్లు 10 సీట్లు కూడా రావడానికి వీలు లేదు. 3 ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు. ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే. తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు. సమాధానం చెప్పమంటున్నా. ఇక్కడున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్లు, కనీసం మంత్రిని ఆలోచన లేదు. ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పరార్. అడ్డగోలు సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు, పక్కనుండి కొండ, దాన్ని కూడా తవ్వేశాడు. రౌతులపూడి మండలంలో ఎన్ఎన్-పట్నంలో 72 ఎకరాలు. ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పొట్టన పెట్టుకున్న వసూళ్ల రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రికి నీకేన కనపడలేదా అని అడుగుతున్నా. సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ, దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు. ద్వారం, అదే ద్వారం పూడి. ఆయన పెద్ద హీరో. ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీరు చూస్తే జగన్కు బినామీ, అది మదం. మీ మదాన్ని తగ్గించే బాధ్యత, మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బియ్యం మాఫియాకి కర్మ కర్త క్రియ. ఈ ద్వారం పూడి, ఈ ద్వారం గేట్లు తెరిచేశాడు. జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిందువు ఈ ద్వారం పూడి. ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు. మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండేవాళ్ళో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. 14 సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండేవాళ్ళని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు, కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు, ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు. కానీ ఈ 3 మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు. ఎస్సీలను మార్చేశావు. అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు. 3 మంత్రులు మార్చావు, ఎస్సీలని, బీసీలను మార్చావు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి. నేను అడుగుతున్న, సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు? తమిళ్ళు ఎవరు? మిథున్ రెడ్డి అంట, ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా?
మీకు సిగ్గు అనిపించలేదా? వాడి పెత్తనం ఏంటి, ఇంకొకరి పెత్తనం ఏంటి? ఇక్కడుండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి అంటే ఈ వెనుకబడిన వర్గాలంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళని పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు. ఇక్కడే ఒక బీసీని చూశారు, ఆ సుబ్బారెడ్డి కాళ్ళ కాడ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ఆయనకు సీట్ ఇచ్చారు. మంత్రిగా ఉంటే సీటు మార్చారు. ఇక్కడ గెలవడని ఇంకో దగ్గర పంపించే పరిస్థితికి వచ్చారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. కాదు, ఇది సామాజిక ద్రోహం. అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు యనమల రామకృష్ణ గారిని మార్చలేదే. ఈరోజు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి యంగ్స్టర్స్కి, యువతకు చోటు ఇవ్వాలని ముందుకొచ్చాడు. చినరాజప్పని డిప్యూటీ సీఎంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్థానిక నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాకినాడలో ఇంకొక ఆయన ఉన్నాడు, కన్నబాబు. అయ్యో, మోసంలో చాలా స్పీడు. తిట్టకుండా జగన్ తిట్టాడు. ఇప్పుడు ఆ నోటితోనే పొగడతారు. బతక నేర్చినవాడు, అందుకే బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. తెలివైనవాడు కూడా. ఆయన చేసిన అవినీతి అయితే ఇంకా లెక్కలేనంత అవినీతి చేశాడు. ఇంకో పక్క ముగ్గురిని జగ్గంపేట, పిఠాపురం, బత్తిపాడు ముగ్గురికి సీట్లు లేవన్నాడు. నేను అడుగుతున్నా, నిన్నే ప్రజలు వద్దంటున్నారు, ముఖ్యమంత్రినే ప్రజలు వద్దంటున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు. రాష్ట్రానికి అరిష్టం ఈ ముఖ్యమంత్రి. నష్టం తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తికి మేము ఓటేయం, ప్రజల్లో చైతన్యం చేస్తాం. రాజకీయాలకే అర్హత లేని వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే వచ్చా, నా కోసరం కాదు. లేకపోతే ఇక్కడేదో నేనే శాశ్వతంగా ఉంటానని కాదు. కానీ నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది. 42 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. తెలుగు జాతిలో నాకు ఇచ్చినంత గౌరవం ఎవ్వరికి ఇవ్వలా. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు. మళ్ళా నవ్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇచ్చారు. నేను కూడా మీ రుణం తీర్చుకున్నా. కానీ విభజన కంటే ఎక్కువ నష్టం తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యక్తి వల్ల చాలా నష్టం ఉంటుంది. బ్రాండ్ పోయింది. ఎవరన్నా రావాలంటే భయపడుతున్నారు. ఇక్కడే ఆస్తులు ఉన్నాయి, మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి. నేను మళ్ళీ మాట్లాడతా. మెడ మీద కత్తి పెట్టి పోర్టులు రాయించుకుంటారు, ఎస్సీజెడ్లు రాయించుకుంటారు, ఆస్తులు రాయించుకుంటారు. అది ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తావనో లేకపోతే ఇంకోటి చెప్తారు. ఎంత దుర్మార్గులంటే ఒక్క విషయం మీరు ఆలోచించండి. మీ తాత ముత్తాత మీకు భూమి ఇచ్చారు, మీ తండ్రి మీకు భూమి ఇచ్చారు. ఆ పట్టాదారు పాస్బుక్ పైన ఎవరి బొమ్మ ఉంది తమ్ముళ్ళు? ఎవరి బొమ్మ? ఎవరి బొమ్మ? ఇతనేమన్నా మీ తాత తరపున బంధువా? మీ నాన్నమ్మ తరపున బంధువా? అంటే లెక్కలేనితనం. ఒక కరుడు గట్టిన నేరస్తుని మీరు చూడాలి, మీ పిల్లలు చూడాలి. అది మీ ఆస్తి. ఇంకో పక్క సర్వే చేశారు, సర్వే రాళ్ళు నాటారు. ఆ సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది తమ్ముళ్ళు? ఇంట్లో ఈయన ముఖం చూడాలి, పాడు ముఖం. పొలం పోతే మళ్ళీ ఆయన ముఖమే చూడాలా, రోడ్డు మీదకి వస్తే ఆయన ముఖమే చూడాలా. ఏంటి అన్యాయం, ఏంటి అరాచకం? అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు.
భూ రక్షణ చట్టం ఇప్పుడే చాలా మంది ఆందోళన చేస్తున్నారు. నేను కూడా అట్ట గ్లాన్స్ చూసా. భూ రక్షణ చట్టం వస్తే ఇంకా మీ ఆస్తి మీది కాదు. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిది ఆస్తి. ఆయన ఎవరికి రాసిస్తానంటే ఒకప్పుడు నిజాం ఉండేవాడు. నిజాం ఎవరికి రాసిస్తే వాడికే వరం. అందుకే హైదరాబాద్ మొత్తం భూముల విషయాల్లో చాలా డిస్ప్యూట్స్ ఉండేటివి. నేను ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రాంతంలో భూ తగాదాలు తక్కువ. దానికి కారణం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పగడ్బందీగా చేశారు. తెలంగాణలో నిజాం అయితే రికార్డ్స్ అన్ని కూడా తారుమారైనాయి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చి మన రికార్డ్స్ అన్ని తారుమారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరంటే ఇష్టం లేకపోతే వేరే పార్టీకి ఓటేస్తామంటే, లేకుంటే వాళ్ళు చెప్పిన పని వినకపోతే ఒక మాట మాట్లాడితే మీ భూమి 22A పెడతారు. వేరే వాళ్ళ పేరుతో రాయిస్తారు. 2 ఏళ్లలో మీరు చూసుకోకపోతే మళ్ళా మీరు అప్పీల్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎంఆర్ఓ లేదు, ఆర్డీఓ లేదు, అప్పీల్ జిల్లా కోర్టులో లేదు, హైకోర్టుకు పోవాలా. ఇది సాధ్యమని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మాట్లాడుతున్నాడు ధర్మాన ప్రసాదరావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నేను అది చేస్తా ఇది చేస్తాం, ప్రపంచం అంతా టెక్నాలజీ తెచ్చాం, భూములన్నీ మేము కొట్టేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. మీరేమీ చేయక్కర్లేదు, మా భూమి మాకుంటే చాలు, పాత వ్యవస్థలే బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఆస్తి మీ పైన ఉండాలా, వీళ్ళ దయా దాక్షిణ్యాల పైన ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. నేను ఊరు చెప్తాను, మీరు కూడా ఆ చట్టాన్ని ఒకసారి చదవండి. అది భూ రక్షణ కాదు, భూభక్షణ. ఇది ప్రమాదకరమైన చట్టం. ఈ చట్టం వస్తే ఎవ్వడికి రక్షణ లేదు. మన ఆస్తి మనది కాదు. ఈ ప్రభుత్వం వల్ల మన ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు తాండవ రివర్ మోడర్నైజేషన్ ఉంది. దీన్ని పూర్తిగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పురుషోత్తపట్నం నేను ఒకటే ఆలోచించాను, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కొంత ఆలస్యం అవుతుంది, అంతలోపల పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలూరుకి తీసుకొచ్చి ఏలూరు నుంచి ఫేజ్ 2లో మనం నీళ్ళన్నీ ఇవ్వాలనుకున్నాం. పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని ఇవన్నీ నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రాజెక్టు పూర్తయింది, ఆపరేషన్ చేశాం, నీళ్లు తీసుకొచ్చి ఏలేరులో వేసాం. దుర్మార్గులు వచ్చారు, దాన్ని నిలిపేశారు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనిచేయకుండా చేశారు. ఈరోజు ఇక్కడ నీళ్లు కూడా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఒకప్పుడు ఒక బాధ్యతతో నీటి సమస్య లేకుండా చేశాం. ఒకసారి నీళ్లు రాకపోతే డ్రైన్లో ఉండే నీళ్లు కొట్టి పంటలకు నీళ్లు ఇచ్చాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో 3 పంటలకు నీళ్లు ఇవ్వబోయే పార్టీ. పోలవరాన్ని పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వేములవాడలో 2, పెద్దాపురం పరిధిలో 1 ఎత్తిపోతల పథకాలు కూడా పనిచేయడం లేదు. అవన్నీ రిపేర్ చేపిస్తాం. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని రిపేర్ చేపిస్తే ఇవన్నీ కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు పుష్కర ఎత్తిపోతల పథకం విధి నిర్వహణ లోపాల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తాండవ రిజర్వాయర్ నేనే చెప్పాను, సామర్థ్యం తగ్గింది, నిర్వహణ లేదు, ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేస్తాం. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్క పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా అప్పుడు అనుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ కాకినాడ 2 పోర్ట్లు వచ్చి SEZ బాగా పనిచేసి సముద్రంలో పొల్యూషన్ వాటర్ పోకుండా మనం కాపాడుకొని ఇండస్ట్రియలైజేషన్ పోతే టూరిజాన్ని అభివృద్ధి చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ అవుతుంది.
అన్ని విధాల మీకు లాభం వస్తుంది. మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్న ఈ తుని మహాసభలో నేను మళ్ళీ ఈ కాకినాడకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు తీసుకుంటాం. ఈ మీటింగ్ ద్వారా నేను మీకు ఒకటే చెప్పడానికి వచ్చాను. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. మన జీవితాలకు సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. నేను చెప్పకపోతే మీరు అనుకోవచ్చు రేపు మీరు చెప్పలేదు సరిగా అని. కానీ ఒక తృప్తి ఉంది. 2014లో ఒక మాట చెప్పాను. ఒకసారిని ఓటు అడుగుతున్నారు, మోసపోవద్దండి. ఒకసారిని కరెంటు తీగబట్టుకుంటే షాక్ కొట్టకుండా మానదు, మీ ప్రాణాలు కాపాడుకోలేరని ఆ రోజు చెప్పాను. నేను చెప్తే మీరు అనుకున్నారు పర్వాలేదు ఈయనిట్నే మాట్లాడతాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. వేసిన పరిస్థితుల వల్ల ఈరోజు మీరు చూస్తే ఎంత నష్టపోయారో మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు బటన్ నొక్కే చెప్తున్నాడు, బటన్ బొక్కే చెప్పడు. ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు, ఇంత స్వార్థపరుడు ఎక్కడా ఉండడు, ఇంత కరుడు గట్టిన నేరస్తుడు ఎక్కడా ఉండడు, ఇంత దుర్మార్గమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, ఇంకా నేను రోడ్డు మీదకి వస్తే నా మీద నా కుటుంబం పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడంటే, చేపిస్తున్నాడంటే బూతులు తిట్టే వాళ్ళకందరికీ మంత్రి పదవులు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పార్టీని నేను చూడలేదు. రాజకీయాలకు కూడా అర్హత లేని వ్యక్తి ఈ సైకో. ఇతన్ని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మోక్షం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా సంకల్పం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరి భవిష్యత్తు కోసం ఇంటికి పంపిద్దాం. మళ్ళీ రాష్ట్రానికి, తెలుగు జాతికి స్వర్ణయుగం తెప్పిద్దాం. ఇప్పుడు నేను ఇచ్చే స్లోగన్స్ గట్టిగా చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం అంటే అందరూ లేచి నిలబడుకొని పిడికిలి బిగించి రా కదిలిరా. మీరు రావడమే కాదు, రాష్ట్రం అంతా కలిసి రావాలి, కదలి రావాలి, నడువ నడువ బిగించి నడవాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. ఒక కొండ వీటి సింహంగా, ఒక బొబ్బిలి పులిగా గాండ్రించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం గట్టిగా చెప్పాలి, రా కదిలిరా. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రైతులు కౌలు రైతుల రక్షణ కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం, గంజాయి రహిత రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రాతి యుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి. రాతి యుగం పోవాలి, రాతి యుగం పోవాలి, రాతి యుగం పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు గ్లాస్ కూడా ఉంది 2. అందుకే తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలని మీరు చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. ఫైనల్ గా ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. నా బాధ్యత నేను చేశా. ఇప్పుడే అడుగుతున్నా, సంక్రాంతి రోజుల్లో పండగకు మీ బంధువులు వస్తారు, మీ కుటుంబ సభ్యులు వస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు. ఎవరైతే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు ఇక్కడే హోమ్ గార్డ్స్ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ పంపించారు. నేను ఒకటే చెప్తున్నా,
ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం రాబోయేది. అదే మాదిరిగా సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీలు తీసుకుంటాయి. దీనికి నిర్దిష్టమైన మేనిఫెస్టో ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఏమేం చేయబోతాం చెప్తాం. చేసే విధంగా ముందుకు పోయి మీ అందరి యొక్క మ్యాండేట్ కోరుతాం. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీరందరూ ఈ జిల్లాలో కోడి పందాలు కూడా బాగా ఉంటాయి. ఇప్పటి నుంచి యువత చాలా ఉత్సాహంగా ఉంటారు. 14 ఏళ్ళుగా నాకు అనుభవం ఉంది మీతో. కోడి పందాలంటే మన నాగరికత కూడా సంస్కృతి సాంప్రదాయంలో ఇదొక భాగం. తమిళనాడులో జల్లికట్టు బాగా చేస్తారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు కొంతవరకు చేస్తారు. కానీ గోదావరి జిల్లా ప్రత్యేకత కోడి పందాలు. కోళ్ళు రెడీ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ పందెం కోళ్ళు హుషారైపోయినాయి. రేపు రాబోయే రోజుల్లో ఈ పండుగ రోజున మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక చర్చ చేయాలి. మళ్ళీ మనందరికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, దానికే ఓటేస్తామని మీరు సంకల్పం చేసే విధంగా వెళ్ళండి. సంక్రాంతి అగైన్ మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎక్కడ కూడా కోడి పందాలు కూడా హద్దులోనే ఆడండి. ఎందుకంటే అది నేనున్నప్పుడు నేను ఒకటి చెప్పే పోలీసులకి, అది మన సంస్కృతి సాంప్రదాయాలు. కోర్టులో, చెన్నై కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జల్లికట్టు బ్యాన్ చేస్తే తమిళనాడు అంతా ఒకటయ్యి మళ్ళా జల్లికట్టుని వచ్చే విధంగా కేంద్రాన్ని మెప్పించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చుకున్నారు. ఇది కూడా మన సాంప్రదాయం. సాంప్రదాయంలో భాగంగా ఉండే కొన్ని విషయాల్ని రాజీ పడకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు కూడా అందజేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏది కూడా హద్దులోనే చేసుకోవాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో నూతన వెలుగు తీసుకురావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు. ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నేను చెప్పింది చర్చ చేయండి. 1-10 సార్లు ఆలోచించండి. నేను చెప్పింది రైట్ అయితే నాతో నడవండి. నేను చెప్పింది తప్పనుకుంటే మీకే వదిలిపెడుతున్నా. కానీ నష్టపోయిన తర్వాత బాధపడడం కంటే నష్టపోకుండా ఆలోచించడం మన బాధ్యత. ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా, లేకుంటే మన అబ్బాయికి ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా 4-5 తరాలు మీరు ఆలోచిస్తారు. అలాంటి మీరు ఈ జీవితంలోనే ఇన్ని తప్పులు చేసిన వ్యక్తిని కరుడుగట్టిన నేరస్తుడికి అధికారం ఇస్తే ఏం జరిగిందో మీరే చూశారు. ఇది మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఉంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.